నా పేరు రామారావు దొర. నేను ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీకి ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ని. ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరు కలిసి అఖిలపక్షంగా ఈరోజు ఇక్కడ ఈ పెదబయలులో ర్యాలీ చేయటం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఈ ఏదైతే మాకు 1/70 చట్టం, ఆదివాసుల భూరక్షణకు ఉద్దేశించిన 1/70 చట్టం రద్దు చేయాలని సుప్రీంకోర్టులో 1672 మంది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అంతకుముందు జీవో నెంబర్ 3 అంటే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఆ స్థానిక ఆదివాసీ తెగల అభ్యర్థులతోనే ఉపాధ్యాయ నియామకులకు సంబంధించినటువంటి జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ తీర్పు కారణంగా మొన్న డిఎస్సిలో 2025 మెగా డిఎస్సిలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఆదివాసులు కోల్పోయారు. దాన్ని ఆసరగా తీసుకుని ఈరోజు 1/70 చట్టం కూడా రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు రద్దు చేయడమే మాత్రమే కాదు, రద్దు చేసి వాళ్ళు తరతరాలుగా అక్రమంగా వాళ్ళు కబ్జాలో ఉన్నటువంటి భూములకి హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఆ నాన్ ట్రైబల్స్ ఈ పిటిషన్లో వాళ్ళు పేర్కోవడం అనేది జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లీడ్ పిటిషన్ వేసి మా ఆదివాసుల తరపున సరైనటువంటి లాయర్ని పెట్టి వాదించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే, ఏదైతే జీవో నెంబర్ 3 కేసులో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు కనీసం ఒక టీఎస్సీ తీర్మానం అడిగితే ఇవ్వలేదు. ఆదివాసుల తరపున ప్రభుత్వం చేయాల్సినటువంటి కనీస బాధ్యత చేయకపోవడం వలన అందుకే ఈ జీవో నెంబర్ 3 అనేది రద్దయింది. మా ఆదివాసీలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా కాదు, రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి ఉద్యోగాలు మేము కోల్పోయాం. కనుక ఈ 1/70 చట్టం విషయంలో ఇట్లాంటి పొరపాటు జరిగితే ఆదివాసీల అస్తిత్వానికి ఇది ప్రమాదకరమైనది. ఈ ఆదివాసీల మూలాల్ని మొత్తం తుడిచివేసేటటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ కేసు మీద ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రజలు మేము ఇంప్లిమెంట్ అవడం కాదు, జీవో నెంబర్ 3కి సంబంధించి మేము ఇంప్లీడ్ అయిన తర్వాత ఒక్క ఇంప్లీడ్ పిటిషన్ కూడా కనీసం తెరిచి కూడా చూడకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ 1/70 కేసు విషయంలో కూడా ఇలా జరిగితే మా అస్తిత్వానికి చాలా ప్రమాదం. అందుకనే ఈరోజు ఆదివాసులు తమకు తాముగా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మా ఆర్తనాదాలు వినాల్సింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వము చొరవ తీసుకోవాలి. ఈ ప్రభుత్వం ఇంకా మేము ఇప్పుడు దశల వారీగా ఉద్యమం అనేది జరుగుతూ ఉంది. ఈ దశల వారీ ఉద్యమం ముగిసిన తర్వాత మేము ఆగస్టు 7వ తారీఖున మేము పాడేరులో భారీ బహిరంగ సభ మేము నిర్వహిస్తున్నాం. మా ఆదివాసులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి వాళ్ళకి పిలుపునిస్తున్నాం. ఎందుకు అంటే, ఈరోజు ఈ భూమి పోయినట్టయితే ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఉండవు, చదువు ఉండవు, మా చేతిలో ఉన్నటువంటి భూములు ఉండవు, మేము ఆధారపడ్డ అడవులు, ఈ సంపద, ప్రకృతి సంపద అంతా కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. కనుక ఇది రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అది కూడా రాజ్యాంగం సూచించినటువంటి సూత్రీకరణలకు అనుగుణంగా ఉండాలి. ఏదైతే 244 ఆర్టికల్ 244(1) ప్రకారంగా ఏర్పడిన 5వ షెడ్యూల్ ద్వారా ఏదైతే ఈ భూభాగంలో 5వ షెడ్యూల్ భూభాగంలో ఏదైతే ఆదివాసులకి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశారో దాన్ని అన్నిటి కూడా సమర్థవంతంగా అమలు చేయాలి. ఫైనల్గా ఏదైతే ప్రభుత్వం అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మేము జీవో నెంబర్ 3కి బదులుగా మేము ఉద్యోగ నియామకాల చట్టం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని చెప్పేసి, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాని జోన్ 1లోకి చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం.
ఆగస్టు 7వ తారీఖు కార్యక్రమానికి ఆదివాసులంతా స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. జై ఆదివాసీ.